ఇక నెక్స్ట్ కాపు నేతలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించారు. సంతోషం. పేరు నాని, అంబటి రాంబాబు అంటే వారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ను ప్రశ్నించారా? రాజంపేట బలిజలు ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు. సాయి ప్రతాప్ అక్కడి నుంచే కేంద్ర మంత్రి అయ్యారు. జగన్ ఆ తర్వాత మిథున్ రెడ్డికి సీట్ ఇస్తే టైగర్ అంబటి, లయన్ పేర్ని నాని ఎక్కడ నిద్రపోయారు? మీకంత ధైర్యం ఉంటే అసలు మీరు ఆ పార్టీలో ఎందుకుంటారు? పిఠాపురంలో మిథున్ రెడ్డిని పెట్టి పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు తెగ పాకులాడారు. ఇప్పుడు మిథున్ రెడ్డిని కాకుండా మీతో ఎందుకు మాట్లాడిస్తున్నారు? మీకు ఆలోచించే బుర్రుందా? అసలు వంగవీటి రంగా ఫోటో పక్కన అంబటి ఫోటో పెట్టమని చెప్పిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ముందు 11 సీట్లలో 6 సీట్లు పోయే ఐడియా ఇది. రంగా గారిపై అభిమానం ఉంటే వారి అబ్బాయి రాధాకు సీట్ ఇవ్వకుండా ఎందుకు బయటికి పంపించారు? వెరీ గుడ్ క్వశ్చన్. వంగవీటి రాధాకృష్ణ గారిని బయటికి పంపించలేదు. 2019 ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణ గారిని విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ 1 టౌన్ 3 శాసనసభ నియోజకవర్గాలలో ఎన్నో కారణాల వల్ల ఈ 3 శాసనసభ నియోజకవర్గాల్లో కేటాయించలేనటువంటి ఒక పరిస్థితి ఎవరికి? వంగవీటి రాధాకృష్ణ గారికి. ఆ నేపథ్యంలో వైకాపా అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత ఉన్న 2, 3, 4, 5, 6 ఎవరైనా కావచ్చు, వీళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే వంగవీటి రాధాకృష్ణ గారిని బందర్ లోక్సభ నుంచి పోటీ చేస్తే ఎట్లా ఉంటుందన్నది చాలా బలంగా తెర మీదకి వచ్చింది. వచ్చి బందర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏలూరు కోటగిరి శ్రీధర్కి కేటాయించారు. ఆయన వెలమ సామాజిక వర్గం. ఏలూరు కాపులకు ఇవ్వకుండా నేను 14 ఎన్నికల్లో కాపులకి ఇచ్చాను తోట చంద్రశేఖర్ గారికి. ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన కంటిన్యూ అవ్వకుండా జనసేనలోకి వెళ్ళిపోయారు. వైసీపీలో ఆయన కంటిన్యూ అయింటే గెలిచేవారు. అక్కడ కోటగిరి శ్రీధర్ యాక్టివ్గా ఉన్నాడు, కోటగిరి విద్యాధరరావు గారు, అతనికి ఇద్దాం అనుకుంటున్నాం. ఏలూరు అయిపోగానే కాన్స్టిట్యున్సీ వస్తుంది, బందర్ వస్తుంది. బందర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇక్కడ నేను నీకు ఇస్తే చాలా బాగుంటుంది, నువ్వు గెలుస్తావు. గుంటూరు ఎట్టి పరిస్థితుల్లో బాలశౌరి గారు గల్లా జయదేవ్ గారి మీద ఓడిపోయారు 14 ఎన్నికల్లో. బాలశౌరి గారిని గుంటూరే కంటిన్యూ చేస్తే గల్లా జయదేవ్ సులభంగా ఓడిపోతాడు. అప్పుడు ఏమవుద్ది? బందరు, గుంటూరు 2 చోట్ల కాపు సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తుంది అనేటటువంటి ఒక దృష్టి పెట్టుకున్నారు. తర్వాత గుంటూరు కాపుకి ఇస్తున్నాం కాబట్టి నరసరావుపేట రెడ్లని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కమ్మకిద్దామని లావు కృష్ణదేవరాయలను తెచ్చుకున్నారు. ఒంగోలు ఎలాగూ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తారు. ఒక కమ్మ, ఒక రెడ్డి, బాపట్లకు వచ్చేటప్పటికి ఎస్సీ, ఇక్కడికి వచ్చేటప్పటికి 2 కాపులు అవుతారు. గుంటూరు, బందరు అయి ఏలూరు మళ్ళీ వెలమ, నరసాపురంకి వచ్చేటప్పటికి ఇట్లా అది ఇలా చేసుకున్నారు. వేస్తే వంగవీటి రాధాకృష్ణ గారు ససేమిరా నేను వెళ్ళాలంటే వెళ్ళనంటారు. ఎక్కడికి? బందరు లోక్సభ నియోజకవర్గం వెళ్ళను, నాకు విజయవాడలోనే కావాలి, విజయవాడ లోకల్లో నాకు సెంట్రలే కావాలని కూర్చున్నారు. దీనిలో మీకు కేటాయించలేకపోవడం జరిగింది. అక్కడ బ్రాహ్మణుడు మల్లాది విష్ణు గారికి ఇవ్వాలి సెంట్రల్. 1 టౌన్ వచ్చేటప్పటికి వైశ్యుడు అయిన వెలంపల్లి శ్రీనివాసరావుకి ఇవ్వాలి. తూర్పు ఏమో కమ్మ సామాజిక వర్గానికి అనుకున్నారు. బొప్పన బాబు కుమార్ గారు పోటీ చేసినట్టున్నారు ఇప్పుడు ఆయన. ఇక్కడ వంగవీటి రాధాకృష్ణ గారు పట్టుపట్టింది ఏంటంటే, వంగవీటి రాధాకృష్ణ గారు యలమంచిలి రవి గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఒకసారి గెలిచారు. దేవినేని రాజశేఖర్ గారి మీద స్వల్ప ఓట్ల తేడాతో. ఆయన కమ్మ సామాజిక వర్గం. వాళ్ళ నాన్నగారు యలమంచిలి నాగేశ్వరరావు గారిని ఆయన 2 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. కంకిపాడు నియోజకవర్గం. కంకిపాడు రద్దయి విజయవాడ తూర్పులోకి వచ్చింది. ఇక్కడ యలమంచిలి రవి గారు వంగవీటి రాధాకృష్ణ గారికి తల్లి తరఫున సమీప బంధువు. అది యలమంచిలి రవి గారికి ఇవ్వండి, సెంట్రల్ నాకు ఇవ్వండి అంటాడు వంగవీటి రాధాకృష్ణ గారు. అక్కడేమో బొప్పన బాబు కుమార్, యలమంచిలి రవి గారేమో సరితూగట్ల ఖర్చులకి వాటికి బొప్పన బాబు కుమార్ ఖర్చు పెట్టేస్తున్నాడు చాలా బాగా వైకాపాకి. అక్కడ మేము ఖచ్చితంగా అతను కేటాయించాల్సింది బాబుకుమార్కి. ఇది బ్రాహ్మణుడు మల్లాది విష్ణు గారు వచ్చారు పార్టీలోకి. బ్రాహ్మణ సామాజిక వర్గం ఉంది. ఆయన ఎక్స్ఎమ్మెల్యే కాంగ్రెస్లో. మన రాధా మీదే గెలిచాడు ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 800 పైచీల కోట్లు అంతే. ఆయన కేటాయించాల్సిందే. ఇక్కడేమో వైశ్యులు ఉన్నారు. అతను ప్రజారాజ్యంలో గతంలో ఎమ్మెల్యే చేశాడు. అతను మన పార్టీలో ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఈయన ససేమిర వెళ్ళనంటే వెళ్ళనని ఆయన అలకబూని ఆయన పార్టీ నుంచి ఆయన వెలుపలికి వచ్చారు. వంగవీటి రాధాకృష్ణ గారు వచ్చి అర్ధరాత్రి పూట తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి ఏమంటారు దాన్ని, వరుసక్రమం అంటారు కదా, క్యూ లైన్ అంటారే, ఆ క్యూ లైన్ లాంటి దాంట్లో నించుని వెయిట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని కలిసి పార్టీలో చేరి స్టార్ క్యాంపెయినర్గా అవతరించారు వంగవీటి రాధాకృష్ణ గారు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇది బహిరంగ రహస్యం.
ఎవరైనా ఎక్కడికి పంపించలేదండి, ఎవ్వరూ పొమ్మనలేక పోగబెట్టలేదు, ఎక్కడికి పంపించలేదు. ఆయన బందరు లోక్సభకు వెళ్ళి ఉండుంటే వంగవీటి రాధాకృష్ణ గారు గుంటూరులో గల్లా జయదేవ్ గారు 2019లోనే ఓడిపోయారు. వల్లభనేని బాలశౌరి గారు వచ్చేసేవారు. ఎప్పుడైతే రాధా వెళ్ళనని ఇక్కడికి వెళ్ళిపోయాడో బాలశౌరి గారిని తీసుకొచ్చి ఆయన బందరు బాలశౌరి గారిని వేయాల్సి వచ్చింది. 11th అవర్ క్యాండిడేట్స్ మీకు ఇమ్మీడియట్గా చూస్ చేసుకోవడానికి లేని పరిస్థితి. ఇది తెలియక వంగవీటి రాధాకృష్ణ గారిని వెలుపలికి పంపించారు. సరే, అంబటి రాంబాబు గారు అడగలేదా, పేర్ని నాని గారు అడగలేదా, ఏది పలానా రాయలసీమలో ఇవ్వలేదంటే, ఏమండి ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తారండి. రాయలసీమలో మీకు పుంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గం, మీరు నమ్మరు, అక్కడ గ్రామాలన్నీ ఏంటంటే చెప్పుకోదగ్గ సంఖ్యలో బలిజలతో నిండిపోయి ఉంటాయండి. గ్రామాధికారులు కావచ్చు, పెత్తనం కావచ్చు, తర్వాత మీకు ఆధిపత్యం కావచ్చు, వేలాది సంఖ్యలో. ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ పుంగునూరు అండి, బలిజలు. ఇక్కడ మీకు ఏంటంటే వీళ్ళకి ఎవరెవరి స్థాయిలో ఏ పదవులు, ఏ సర్పంచ్, ఏ ఎంపీటీసీ, ఏ జెడ్పీటీసీ, అట్లాగే బోయకొండ గంగమ్మ దేవస్థానం ఉంది, దానికి ఒకసారి చైర్మన్, ఇవన్నీ కూడా బలిజలకే వైకాపాలో వాళ్ళు కేటాయించడం జరిగింది. ఎందుకు? వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలి, వాళ్ళకు ఒక నియోజకవర్గం కావాలి కాబట్టి వీళ్ళందరికీ కేటాయించడం జరిగింది. ఇక్కడ బలిజలకు సంబంధించి రాయలసీమ లేదా గ్రేటర్ రాయలసీమ బలిజలకు సంబంధించి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్తారు, ఏ విధంగా చెప్తారు, ఎవరు కమ్యూనికేట్ చేస్తారు, ఏ స్థాయిలో వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు? కమ్యూనికేట్ చేసినా వినే పరిస్థితి ఉందో వినే పరిస్థితి కాదండి. అంటే మన ప్రాంతంలో ఎవరు ఎక్కడున్నారో మీరు నాకు చెప్పేంతటి వాళ్ళు అనేటటువంటి ఒక మోనార్క్ అది. నాకు తెలుసు కదా ఎవరెక్కడ ఉన్నారని. సరే, సాయి ప్రతాప్ గారి అంశం తీసుకొచ్చారు ఇప్పుడు నాగబాబు గారు. చాలా అద్భుతమైనటువంటి, నాకు చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఏదన్నా ఉందంటే సాయి ప్రతాప్ గారి అంశం. నాగబాబు గారు, దయచేసి ఈ విషయం మీకు నేను గుర్తు చేస్తున్నాను, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. అన్నయ్య కొణిదెల చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ఇద్దరు ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, గోదావరి జిల్లాకు చెందిన ఎంఎం పల్లంరాజు గారు, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఏ సాయి ప్రతాప్ గారిలో ఏ సాయి ప్రతాప్ గారిని రాజీనామా చేయమన్నారా లేదా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం? మిథున్ రెడ్డిని అంటే పిఠాపురం నుంచి పోటీ చేయించాలని చూసినప్పుడు ఏం చేస్తారు మీరు? అది కాపుల కంచుకోట పిఠాపురం అనేది. మిథున్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ చివరి నిమిషం వరకు ప్రయత్నం చేసినప్పుడు ఇదే అంబటి అదే పేరు నాని అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని పోటీ చేయించాలని అనుకోలేదు. మిథున్ రెడ్డి గారిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి వైకాపా పర్యవేక్షకుడిగా ఇన్ఛార్జిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఆయన్ని నియమించారు. ఆయన పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ఆయన అర్థం చేసుకున్నది ఏంటంటే, దిస్ ఈజ్ ప్యూర్లీ, ఆయన పోటీ చేయాలని అనుకోలేదండి, దిస్ ఈజ్ ప్యూర్లీ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ ఫర్ దిస్ కమ్యూనిటీ ఓన్లీ. మీకు వర్మ గెలిచినటువంటి ఎన్నిక ఒకటి చూపిస్తారండి. వర్మ ఎప్పుడు గెలిచాడు, ఎందుకు గెలిచాడంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదం. పోతుల విశ్వం గారికి 11th అవర్లు ఇచ్చారు తెలుగుదేశంలో, అందుకు స్వతంత్ర అభ్యర్థిగా వర్మ గారు గెలిచారు. వర్మ గారిని స్వతంత్ర అభ్యర్థిగా వేయమని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, పోతుల విశ్వం గారికి కాపుకి ఇస్తామని వర్మకు చెప్పి కాపులు అక్కడ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏమని, ఇది మా నియోజకవర్గం ఎట్లా ఇస్తారు మీరు అని రివోల్ట్ అయిపోయారు. అయిపోయినటువంటి టైంలో ఏం చేశారు, తీసుకెళ్ళిపోయి పోతుల విశ్వం గారికి 11th అవర్లో ఇచ్చారు. పోతుల విశ్వం గారికి ఇచ్చేసి వర్మ గారిని ఇండిపెండెంట్గా వేయమన్నారు. వర్మ గారు గెలిచారు. గెలిచిన దగ్గర నుంచి వర్మ గారు ఏం చేస్తున్నారు, అప్పటి నుంచి ఇప్పటివరకు వర్మ గారు చేస్తున్నది ఏంటి, హీఈస్ లోకల్, హీఈస్ బోర్న్ అండ్ బ్రాటప్, హీఈస్ లోకల్. అప్పటి నుంచి ఇప్పటిదాకా వర్మ గారు చేస్తున్నది ఏంటంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఆయన చేస్తున్నది ఏంటి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఆయన చేస్తున్నది. నేను లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిచి ఉండేవారు, ఆయన ఎన్ఆర్ఐలు వచ్చి చేశారండి పిఠాపురం ఎలక్షను. కంప్లీట్ మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా కదిలింది కదా. సినీ ఇండస్ట్రీ వేరు, సినీ ఇండస్ట్రీ వెళ్ళటం, కల్చరల్ ప్రోగ్రామ్స్, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరు తమ వంతు సాయం చేశారు. ఈ పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు 2019లో వెళ్ళినా గెలిచేవారు. ఇదే పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మాలాంటి రాజకీయ విశ్లేషకులు ఆ సమయంలో సూచించింది ఏంటంటే, ఈస్ట్ గోదావరి అయితే పిఠాపురం ఇస్ ద రైట్ బెస్ట్, వెస్ట్ గోదావరి అయితే పాలకొల్లు అన్నాం మేము. వెస్ట్ గోదావరి పాలకొల్లు ఎందుకని అడిగారు కదా, 1, 2, 3 ముఖ్యులు ఉంటారు కదా. వెస్ట్ గోదావరి పాలకొల్లు ఇదే నాగబాబు గారు అడిగారు. ఫోన్లో జరిగిన సంభాషణ చెప్తున్నాను. వెస్ట్ గోదావరి పాలకొల్లు ఎందుకు, అన్నయ్య ఓడిపోయారు కాబట్టి అక్కడ వెళ్ళి గెలవాలి. ఎందుకు, అన్నయ్యని ఓడించారు, మళ్ళీ నాకు అవకాశం వచ్చింది, నేను వచ్చాను, నన్ను గెలిపించి మీరు రుణం తీర్చుకోండి అని మనం వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొచ్చు పాలకొల్లు నియోజకవర్గంలో. అంటే వెళ్ళి గాజువాకను భీమవరం వచ్చారు, రెండిట్లోనూ ఓడిపోయారు. సరే, ఇప్పుడు గెలిపోవటములు, ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారే విశాఖపట్నంలో ఓడిపోయారండి.
చంద్రబాబు నాయుడు గారు వేరే కథలేండి, చంద్రబాబు నాయుడు గారు 82 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఓడిపోయారు. ఇది ఆయన సొంత నియోజకవర్గం చంద్రగారు. ఇప్పటివరకు చంద్రగిరి నియోజకవర్గంలో తిరిగి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పోటీ చేయాల. మొన్న లోకేష్ గారిని ఏమైనా చంద్రగిరి తీసుకొస్తారేమో ఇక్కడ మంగళగిరిని అట్టి పెట్టుకున్నారు. వాళ్ళు పక్కన పెడితే అధినేత కదా, ఒక చోట అంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. 2 చోట్ల పోటీ చేసినప్పుడు ఒక చోట ఓడిపోతారు, ఒక చోట గెలుస్తారు. చిరంజీవి గారు కూడా 2 చోట్ల పోటీ చేసినప్పుడు ఒక చోట గెలిచారు, ఒక చోట గీత గారి సీట్లో ఓడిపోయారు. అంటే ఒక స్థానంలో అయితే గెలిచే అవకాశం ఉంటుంది. అప్పుడు పెద్ద అపవాద ఏంటంటే 2 చోట్ల అధినేత గెలవలేకపోయాడు, కనీసం ఒక్క చోటన్నా కాపాడుకోలేకపోయాడు అంటూ కూడా పెద్దగా ఆయన ట్రోల్స్ చేశారు. అంటే నిర్మాణాత్మకంగా లేరు అప్పటికి. అంటే ఆ మైండ్ సెట్, ఆ మూడు వాళ్ళు క్రియేట్ చేయాల. ఇది 2024లో క్రియేట్ అయినటువంటి మూడు. మీకు ఎన్టీ రామారావు గారు స్వయంగా 89 ఎన్నికల్లో ఆయన హిందూపురంలో గెలిచి కలకుర్తిలో ఓడిపోయారు. ఒక బీసీ చేతిలో ఓడిపోయారు. మీకు ఈసారి తెలంగాణలో కూడా జరిగింది. ఇద్దరు మరి కేసీఆర్ గారిని ఒక ప్రాంతంలో ఓడించారు, రేవంత్ రెడ్డిని ఒక ప్రాంతంలో ఓడించారు. అది అంటే ఒక చోట గెలిచారు, ఒక చోట ఓడిపోయారు. ఇక్కడ అండర్లైన్ చేసి చెప్పే పాయింట్ అంటే అదొకటి. నెక్స్ట్ అంటే రంగా గారి ఫోటో పెట్టుకుంటే ఉన్న 11 కాస్త 6 అవుతాయంటూ నాగబాబు గారు. 11 6 అవుతాయా, 6 12 అవుతాయా, మనకు దాని గురించి వద్దు. కానీ రంగా గారి ఫోటో పక్కన అంబటి రాంబాబు గారి ఫోటో ఎట్టి పరిస్థితుల్లో ప్లేస్ చేయడం అనేది ఇట్స్ ఏ రాంగ్ డెసిషన్ అండి. అది ఎవరి డెసిషన్ అయినా అయ్యుండొచ్చు, అది రాంగ్ డెసిషన్. దాంతో ఆ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తాను.